శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము పూజా విధానాల్లో గణేష్ మహారాజ్ యొక్క పూజా విధానాన్ని గురించి తెలుసుకుందాము. ఈయనది అగ్రపూజ. ఈ స్వామివారికి వినాయక స్వామివారికి తర్వాత పార్వతీ పరమేశ్వరుల వరం ఉంది. ఈ వరప్రసాదంతో మనము అహవాలకు కానీ శుభాలకు కానీ ఈ యొక్క గణపతి మహారాజును పూజా కార్యక్రమం జరిపించుకోవాలి. ప్రతి దేవాలయంలో కూడా మొదట మనము విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటాము. అయ్యా విఘ్నాలకు అధిపతి, అన్ని కార్యక్రమాలు కూడా సక్రమం జరగాలంటే, మన బుద్ధి స్థిరంగా ఉండాలంటే గణపతి మహారాజును దర్శించుకోవాలి. ఈయన లక్ష్మీ మహాగణాధిపతి. లక్ష్మీ గణాధిపతి అంటే ధనం ఆశిస్తుంటాం. ధనం ఆశించే వారు కూడా లక్ష్మీ గణపతిని కూడా స్మరిస్తుంటాము. విద్యా గణపతి, విద్యను కోరుకునే విద్యార్థులు పిల్లలు కూడా ఆ గణపతి స్వామిని తలుస్తుంటారు. అయ్యా విద్య కూడా ఆటంకం జరగకుండా అన్ని విధాల బాగా జరగాలి స్వామి అని విద్యార్థులు కోరుకుంటారు. ఎవరైనా ఉద్యోగపరంగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తుంటారు, వారు కూడా ఈ గణపతి మహారాజును స్మరించుకోవాలి. ఇంకా వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, స్వామి ఈ యొక్క వివాహ కార్యక్రమాలు కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా సక్రమంగా జరగాలి అని ఏదైనా మనం ప్రయత్నాలు చేస్తుంటాము. అలాంటి సమయంలో ఈ గణపతి మహారాజు మటుకు మనస్ఫూర్తిగా మనం స్మరించుకోవాలి. అయ్యా కార్యక్రమాలు బాగా జరిపించండి, విజయ గణపతి, ఏ కార్యక్రమైనా మాకు విజయం జరిపించు. కార్యసిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి అంటుంటాము. అనేక రకాల గణపతులు ఉన్నారు. ఇంత ఈ గణపతులు కూడా రకరకాలుగా ఒక్కొక్క గణపతి ఒక్కొక్క శక్తి ఇస్తుంటాడు. శక్తి గణపతి, మరి ఏ పని చేయాలని కూడా శక్తి ఉండాలి. కార్యశక్తి ఉండాలి, దైవశక్తి ఉండాలి, మానవ శక్తి కూడా ఉండాలి. ఇలాంటి శక్తులు కూడా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఆ గణేష్ మహారాజును, వినాయక స్వామిని మనం మనసారా ఆరాధన చేస్తాము. పూజ చేసే సమయంలో కూడా మనసు నిర్మలంగా చేయాలి. చాలామంది పూజలు చూడండి హడావుడికి చేస్తుంటారు, మనసు ప్రశాంతత ఉండదు, మనసుతో ఉంటుంది, వారి శరీరంతో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం పూజలు ఆచరించి కూడా లాభం లేదు. ఎంతసేపు చేశామని పూజ కాదు, ప్రశాంతంగా ఉంచాలి. తర్వాత ఈ దైవపరంగా కూడా పిల్లలకు కూడా ఈ కలిమాయ వలన మనసు లగ్నం చేయలేకుండా ఎక్కువ పాప కార్యక్రమాలకి మనసు పోనిస్తున్నాము. దైవ కార్యక్రమాల మీదకి మనం మనసు పోనీయటం లేదు. మనము కూడా ఎక్కువ రోజుకి 24 గంటల్లో కూడా దైవజ్ఞానంలో కనీసము 1 గంట సేపు అయినా కూడా దేవునికి మనం కేటాయించుకోవాలి. ఎప్పుడు దైవపరంగా కూడా మనము దైవజ్ఞానం చేశామంటే మనకు దైవబలం పెరుగుతుంది. ఈ దైవబలం ఎప్పుడు పెరుగుతుందో మన కార్యక్రమాలు కూడా సునాయాసంగా జరుగుతాయి. మానసికంగా కూడా ప్రశాంతత ఉంటుంది. మనకున్న భయాలు ఆందోళనలు కూడా అన్నీ తొలగిపోతుంటాయి. ఈ విజ్ఞానగతమైనటువంటి ఈ యొక్క విఘ్నేశ్వర మహారాజును మనసారా కూడా వేడుతుంటాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవతలు కూడా ఈ విఘ్నేశ్వర స్వామిని కూడా ఆరాధన చేశారు. ఈ ఆరాధన వల్ల కూడా విశేష ఫలితాలు వచ్చాయి. ఈ కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. కాణిపాకం గణపతి అలాంటి క్షేత్రాల్లో కూడా విఘ్నేశ్వరుడు వెలిసినాడు. కొన్ని చోట్ల దేవాలయాలు కూడా ప్రత్యేకంగా విఘ్నేశ్వర మహారాజుకి ఈ దేవాలయాలు కూడా కట్టించేసి పూజా కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. ఈ పూజలు కూడా విశేషంగా ఉంది. వినాయక చవితి పూజల్లో కూడా మనము గణపతి మహారాజును కూడా అనేక రూపాలతో స్మరిస్తూ ఆయన కూడా వినాయక చవితి రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి రోజు కూడా మనం స్వామివారి కూడా కొలుస్తున్నాము. ఆయన కొలిచామంటే కూడా అది లాభాలు ఉంటుంటాయి. మనం వ్యతిరేకంగా పూజా కార్యక్రమాలు జరిపించామంటే మనకన్నీ కూడా వ్యతిరేక పరిస్థితులు కూడా ఈ పూజా కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండవు. మనం కూడా దైవ పరంగా కూడా దైవాన్ని నమ్ముకొని విఘ్నేశ్వర మహారాజుని ఆచరించామంటే అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా విఘ్నేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన మన కోరికలు కూడా చక్కగా నిలుస్తాయి. ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు ప్రాతకాల సమయంలో ఉదయాన్నే ఓం వినాయకాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం విఘ్న రాజాయ నమః అని స్వామివారిని మనసారా ధ్యానం చేసుకోవాలి. దీనివల్ల కూడా మన కార్యక్రమాలు ఆ రోజు ప్రశాంతంగా జరుగుతుంటాయి. మానసికమైన ఆనంద ఉత్సాహాలు కూడా కలుగుతుంటాయి. అందరూ కూడా చక్కగా ఆచరించండి. విఘ్నేశ్వర మహారాజు యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి అని అందరికీ కూడా మనసారా కోరుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.